మేము ప్రొద్దున 6:30కి వచ్చిన వీడికి వచ్చేసరికి ఇంకా తెరవలేరు. అయినా కూడా ఇంకా కూడా మాకు లైన్ రాలే. ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది, 10 అయిపోవడానికి వస్తుంది. పిల్లలు స్కూల్ 11 దాటింది. టైం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మాకు ఇది కడితే మాకు టైం కూడా ఏర్పడతలేదు అన్న. పిల్లలు స్కూల్ పిల్లలు వదిలిపెట్టి మేము ఇంటికి వచ్చినాం. ఇంత దారుణమైన ప్రభుత్వం వస్తుందని అనుకుంటే మేము ఇట్లా ఏకపోతుంటుంది. ఇంత దారుణంగా వేసి పెట్టిండు. లేచి ఆయన తెల్లారులేసి గుర్తు చేసుకోవాలి ఏస్తుండు. మాకు ఏం గుర్తుకత్తలే. పొలాలు చేన్లు రైతులు రాజు 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 అన్నారు. రాజుని ఏం చేస్తారు ఇప్పుడు కనుక దొక్కుతుర్రు. ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది. మాకు యూరియా బస్తాలు కావాలన్నా. మేము 5-6 ఎకరాల పొలం వేసినాం. ఫస్ట్ వేసినప్పుడు అడుగు బస్తాలు చల్లినామంటే ఇంతవరకు మేము యూరియా చల్లలేము. 1-2 ఉంటే పత్తికేసిన, అది అయిపోయింది మోసం. అట్లా జరిగింది. ఇప్పుడు దీనికి వేద్దామంటే వేసిన ఎన్ని పిలకలు వేసినామో అన్ని పిలకలే ఉన్నాయి పొలంలో. పిలకలు పెట్టలే. ఎందుకు? యూరియా చల్లితేనే పిలకలు పెడతాయి. అట్లుంది. ఇప్పుడు అది వేసుకొని కూడా వేస్ట్. ఇంత ఘోరమైన పరిస్థితి. అబ్బో అసలు ఈ ప్రభుత్వం ఇంకోసారి గుర్తు చేసుకుంటే అసలు ఇట్లా ఇంకొక వారం 15 జరుగుద్దా? ఊరికి మంది దాగి ఖచ్చితంగా చనిపోతారు. ఊరికి ప్రతి ఒక్క ఊరికి ఉండగా మంచిగా ఉండే. ఇప్పుడు మమ్మల్ని ముంచుతుండు, నెత్తికి బురద పెడుతుండు. ఇప్పుడు ఏసింది వారే లేపారు. ఇప్పుడు ఏసింది మా బతుకు ఎట్లా? 260 రూపాయల బతుకుంటే ఇప్పుడు 300 అయినా దొరుకుతలేవు. కాళ్ళు పడుతున్నాయి. మరి ఇక మేము బతుకుడు ఆసక్తుడా